హాయ్ అండి, మీ మనీ కిచెన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం స్నాక్స్ చేసుకుందామండి. కంద పకోడీ చేసుకుందాం, చాలా బాగుంటుంది. మనం ఇగో 2 కందలు 1 కేజీ కంద తీసుకున్నామండి. అందులోకి జొన్నపిండి వేసుకోండి, మనకు షాప్లో దొరుకుతుంది. జొన్నపిండి అంటే ఇస్తారు కదా. ఒక 4 నుంచి 5 స్పూన్లు జొన్నపిండి తీసుకోండి. అలాగే 4 నుంచి 5 స్పూన్లు శనగపిండి తీసుకోండి. ఒక 4 స్పూన్లు బియ్యం పిండి తీసుకోండి. 2 ఉల్లిపాయలండి, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర. మసాలాలు వేయాలి. ముందుగా మనం ఉడకపెట్టేసుకుందామండి. ముక్కల కింద కట్ చేసి కుక్కర్లో వేసి ఉడకపెట్టుకుందాం, తొందరగా అయిపోద్ది. మసాలాలు మీకు కలిపేటప్పుడు మసాలాలు వేసి చూపిస్తాను. చూడండి, ఇలా ముక్కలు కట్ చేసుకున్నాం. ఇలా తక్కువన్నా పర్వాలేదు, ఉడికాక 4 విజిల్స్ చేయించుకుని కుక్కర్లో అయితే తొందరగా అయిపోతాయి. 4 విజిల్స్ చేయించాక అప్పుడు తొక్క తీసేసుకుందాం. మనం తక్కువ వచ్చేస్తుంది. కుక్కర్ మూత పెట్టేసి ఉడకపెట్టేసుకుందాం. ఈ ఉడికే లోపల మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇవన్నీ కట్ చేసుకుందామండి. తయారీ విధానం మళ్ళీ చూపించాను, చూద్దామండి. ఉడికినాయేమో, ఉడికిపోయినాయండి. ఇప్పుడు ఈ శుభ్రంగా ఉడికేసుకుందాం చల్లారనిచ్చి, అప్పుడు మళ్ళీ చూపించాను మీకు. చూడండి, కంది ఎలా ఉడికిపోయింది. ఇలా తీసేసుకుందాం. మొత్తం పక్కలు తీసేసుకున్నామండి. ఇలా మెత్తగా చేసేసుకున్నాం కదా, ఇది ఒకసారి పక్కన పెట్టుకుందాం. చూడండి, ఇలా ఉల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసుకున్నాం. పచ్చిమిరపకాయలు కూడా ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం. కొంచెం కరివేపాకు కట్ చేసుకున్నామండి, కొంచెం కొత్తిమీర కట్ చేసుకున్నాం. ఇవన్నీ కలిపేసుకుందాం. ఇందులోనే జొన్నపిండి తీసుకున్నాం కదా, జొన్నపిండి వేసేసుకుందాం. తర్వాత బియ్యం పిండి తీసుకున్నాం కదా, బియ్యం పిండి కూడా వేసేసుకుందాం. శనగపిండి తీసుకున్నాం కదా, ఈ శనగపిండి కూడా వేసేసుకుందాం. చూడండి, జీలకర్ర పొడి కొంచెం వేసుకుందాం. కొంచెం గరం మసాలా కూడా కొంచెం వేసుకుందాం. మొత్తం పట్టేసిన మసాలా ఉంటే మీకు ఏది ఉంటే అది వేయొచ్చండి, ఏం కాదు. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. చూడండి, కొంచెం సరిపడగా కొంచెం పసుపు వేసుకోండి. కారం కొంచెం, ఎంత వద్దండి, చిటికెడు కారం వేసుకోండి. అలాగే మనకి సాల్ట్ సరిపడగా సాల్ట్ వేసుకోండి. ఒకసారి ఇలా కలిపేసుకుందామండి. ఒకసారి కలిపేసాక సాల్ట్ చూసి అప్పుడు వేసుకుందాం. సరిపోకపోతే కొంచెం వేసుకుందాం. కొన్ని నీళ్ళు పోసి కలుపుకుందాం. చూడండి, కంద మనం ఇలాగా పొడవులా చేసి పెట్టుకున్నాం కదా, మెత్తగా చేసి కంద కూడా వేసి కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకుందాం. కొంచెం నీళ్లు పడితే పోసుకుందామండి. ఇలా కొన్ని నీళ్ళు ఎన్నో పట్టవో ఇలా కొంచెం కలుపుకొని పోసుకుందాం. కలిపేయండి. ఇలా చూడండి, ఇలా కలుపుకున్నాం కదా, లాస్ట్లో కొంచెం నూనె, ఒక 2 స్పూన్లు నూనె పోసి ఇలా కలిపేసుకుందాం. చూడండి, మొత్తం రెడీ అయిపోయిందండి మనకి. ఇప్పుడు మూకుడు పెట్టి పకోడీ వేసుకుందాం. ఇలా కలిపేసుకున్నాం మొత్తం. చూడండి, మూకుడు పెట్టి నూనె పోసుకున్నాం. నూనె వేడైపోయింది. కొద్దిగానే పోసుకుందామండి నూనె, ఎందుకంటే మనకి కాక నూనె అయిపోతే వేస్ట్ అయిపోద్ది కదా. నూనె ఎక్కువ నూనె పోసుకుంటే కాక నూనె అయిపోద్ది, అది వేస్ట్గా అయిపోద్ది. కొంచెం కొంచెం వేసుకుందాం. చూడండి, వేగిపోయినాయి, తీసేసుకుందాం. చూడండి, మధ్య మధ్యలో చెయ్యి తడి చేసుకోండి. చెయ్యి తడి చేసుకుంటే మనకి ఎత్తడానికి బాగుంటుంది. వేసేసుకుందాం. చూడండి, కంద పకోడీ రెడీ అయిపోయింది మనకి. చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ఈ వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్